వెల్కమ్ టు రవికిరణాలు టీవీ. నెల్లూరు బారే షాహీద్ దర్గా రొట్టెల పండుగ సందర్భంగా డాక్టర్ పల్లం రెడ్డి యశోద గారి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు గత 25 సంవత్సరాల నుంచి రొట్టెల పంటకు వచ్చే భక్తులకు ఉచితంగా మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు మీడియా ద్వారా డాక్టర్ పల్లం రెడ్డి యశోద మీడియా ద్వారా తెలియజేశారు. ఈ దర్గా వద్ద ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వచ్చే లక్షలాది మంది భక్తులకు గత 25 సంవత్సరాల నుంచి ఉచితంగా మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నామని, అలాగే పిల్లలకు పెద్దలకు ఏమైనా ఆరోగ్యం బాగాలేకపోయినా వారికి సరైన మందులతో అందజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పల్లం రెడ్డి యశోద బృందం 3 రోజుల పాటు ఇక్కడే భక్తులకు మందులు ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. My glass is really low. हाँ बोल माता चल ले आगे पकड़ अंते గంధం ఇవాళ మనకు జరుగుతుంది. ప్రతిసారి కూడా బారా షాహీద్ దర్గాలో ఇక్కడ జరిగే గంధోత్సవం, రొట్టెల పండగ, వాటెవర్ రకరకాలుగా పిలుస్తుంటారు. ఈ రొట్టెల పండుగలో నేను నెల్లూరుకి వచ్చి దాదాపుగా 25 ఏళ్ళ పైన అయింది. సో ప్రతి సంవత్సరం నెల్లూరుకి వచ్చిన నెక్స్ట్ ఇయర్ నుంచి నేను మొదలుపెట్టాను. సో మాకు సైకలాజికల్ ఫీలింగ్ కావచ్చు, లేక నిజంగానే మాకు అంటే ఫార్చ్యూన్ చెప్పలేదు కానీ సమ్ సాటిస్ఫాక్షన్, సమ్ హ్యాపీనెస్.
సో మేము ఈ ప్రోగ్రామ్ చేయడం వల్ల మాకు వచ్చిన సాటిస్ఫాక్షన్ కానివ్వండి, ఆ సంతోషం అనేది త్రూఅవుట్ ఇయర్ క్యారీ అవుతుంది. సో ఒక్కసారి కూడా మేము ఈ క్యాంప్ చేయకుండా ఉండడం అనేది మేము ఊహించుకోలేము. సో ప్రతిసారి పొద్దున్న లేవగానే మాకు ఎలాగ మా హాస్పిటల్లో ఓపీ చూడడం ఇవల్ల ఎలాగ రొటీను, అలాగే ఎవ్రీ ఇయర్ రొట్టెల పండుగ అనగానే డ్యూటీస్ చేయడము, మెడిసిన్స్ తీసి పెట్టడము, సో రౌండ్ ద క్లాక్ చేయడం అనేది సర్వీస్ మాకు అలవాటైంది. సో ఈ ఇయర్ కూడా పేషెంట్స్ అందరు కూడా చక్కగా సర్వీస్ మెడిసిన్స్ చాలా మంది ఏంటంటే ఓన్లీ సర్వీసెస్ ఇస్తారు కానీ మెడిసిన్ ఇవ్వరు. మేము మెడిసిన్ పూర్తి కోర్స్ ఇవ్వం కానీ మెడిసిన్ మాత్రము ఇంచుమించు అందరికీ ప్రతి ఒక్కరికి మెడిసిన్ అంతే చూస్తాము. సో అంటే చిన్నపిల్లలకి కూడా చిన్నపిల్లలకి టానిక్స్, కాఫ్ సిరప్స్ ఎక్కువ వచ్చేది ఏంటంటే చిన్నపిల్లలకి కోల్డ్, ఫీవరు, కాఫ్, డయేరియా ఇవి కామన్ ఉంటాయి. సో వీటికి సంబంధించిన మెడిసిన్స్ అన్నీ తెచ్చున్నాము. సో వాళ్ళు ఎన్నిసార్లు ఇప్పుడే తీసుకొని వెళ్ళి మళ్ళీ 10 నిమిషాలు అయినాక వచ్చి అడిగితే కూడా వీ డోంట్ మైండ్ ఇస్తానే ఉంటాము, ఎంతమంది ఎన్నిసార్లు అడిగినా. మా రిక్వెస్ట్ ఏంటంటే మెడిసిన్ మేమంతా కొని తెచ్చేది, మాకేమీ ఇక్కడ ఫ్రీగా వచ్చేది ఉండదు. సో ఎవరిదైనా డబ్బే అవుతుంది. సో డబ్బు పెట్టుకున్నదైనా లేకపోతే సపోజింగ్ అది ఫ్రీగా శాంపుల్ వచ్చే గవర్నమెంట్దైనా సరే దయచేసి పడేయద్దు. మీకు ఎంత కావాలో అంతవరకే తీసుకోండి. అవసరం లేకపోయినా ఆత్రంగా తీసుకొని వెళ్ళి అవి ఎందుకు ఉపయోగపడతాయి అనేది మీకు గుర్తుండదు, చివరికి అది డస్ట్బిన్లోకి వెళ్ళిపోతుంది. సో దయచేసి గవర్నమెంట్ హాస్పిటల్లో నుంచి తీసుకున్న మెడిసిన్ అయినా సరే అట్లా వేస్టేజ్ చేయొద్దు. చాలా కష్టపడితేనే ఆ మెడిసిన్ వస్తుంది. చాలామంది పాపం డబ్బులు లేక ఇబ్బంది పడతారు మెడిసిన్ కొనుక్కోవడానికి. బట్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇక్కడ ఫ్రీగా ఇవ్వట్లేదు, ఎందుకంటే ఇలాగ ఎక్కువ ఖర్చు అవుతుంది ఇక్కడ. అంటే దాదాపు ఒక 10,000 మంది, ఒక్కొక్కసారి మినిమం 5,000 మంది పేషెంట్స్ ఈ 5 రోజులకు మేము చూస్తుంటాము. సో అంతమంది 5,000 మందికి సప్లై చేయడం కష్టమనేమో గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ప్రతి ఒక్కరు. బట్ మేమైతే కానీ ఎవ్రీ ఇయర్ మెడిసిన్ కూడా ప్రొవైడ్ చేస్తాం. నేను ఎన్ని సంవత్సరాలు చేస్తాను? మోర్ దెన్ 25 years. ఎగ్జాక్ట్ ఇయర్ నాకు గుర్తులేదు కానీ మేము నెల్లూరు వచ్చిన ఇయర్ నుంచి నెక్స్ట్ ఇయర్ నుంచి మొదలు.